హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మొహమాటస్తుడు. వీరవరం గ్రామంలో సంపన్న గృహస్థులైన రామనాథం, పార్వతి ఆదర్శ దంపతులు. వాళ్లకు పిల్లలు లేరు. ఇంటికి ఎవరు వచ్చినా బాగా ఆదరిస్తారని పేరుపడ్డారు. ఒకసారి వాళ్ళింటికి గోపాలం అనే కుర్రవాడు వచ్చాడు. వాడు ఏదో దూరపు వరుసలో రామనాథానికి బంధువు అవుతాడు. గ్రామంలో పని ఉండి వచ్చిన గోపాలం ఆయన ఇంట్లో ఒక్క పూట మాత్రం భోజనం చేశాడు. ఆ తరువాత ఎక్కడో భోజనం చేసి వస్తూ ఉండేవాడు. గోపాలం ధోరణికి పార్వతి ఎంతగానో నొచ్చుకొని, అనవసరంగా మొహమాట పడకు నాయనా, మరొక్కడికి వంట చేయటం నాకేం శ్రమ కాదు, భరించలేకపోవటానికి ఇదేమంతా ఖర్చు కాదు, అలాగని నువ్వు పరాయి వాడివి కాదు అన్నది. పార్వతి ఇంత చెప్పినా కూడా గోపాలం బయటే భోజనం చేసి వచ్చి ఏవో సాకులు చెబుతూ ఉండేవాడు. ఇలా 4-5 రోజులు జరిగాక పార్వతి భర్తతో, ఆ కుర్రవాడు మరీ మొహమాటస్తుడిలా ఉన్నాడండి. మన ఇంట్లో ఉంటూ పరాయి ఇంట్లో భోజనం చేస్తుంటే మీ బంధువులు నన్నాడి పోసుకోరు అన్నది. ఏం చేస్తాం, అసలే నాకు అజీర్ణ రోగం కదా, నేను సరిగ్గా భోజనం చెయ్యను. నాతో పాటు భోజనానికి కూర్చుంటే ఆ కుర్రవాడికి నాకంటే ఎక్కువ తినటానికి మొహమాటంగా ఉన్నట్టుంది అన్నాడు రామనాథం. గోపాలం ఆ ఊళ్ళో 10 రోజులు ఉండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పొరుగురికి ఎవరో గొప్ప వైద్యుడు వచ్చాడని పార్వతికి తెలిసింది. ఆమె రామనాథాన్ని ఆ వైద్యుడి దగ్గరకు వెళ్ళి వైద్యం చేయించుకోమని పోరసాగింది. ఆ ఊళ్ళో రామనాథానికి దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు. భార్య పోరు భరించలేక ఆయన భార్యతో సహా బయలుదేరి ఆ ఊరు వెళ్ళి బంధువు ఇంట మకాం పెట్టాడు. అజీర్ణ వ్యాధి ఉంటేనేం, నేను బాగానే తిరుగుతున్నాను కదా, వైద్యం చేయించుకోమని మా ఆవిడ ఒక్కటే పోరు అన్నాడు రామనాథం బంధువుతో. పార్వతి కల్పించుకొని, చూడండి అన్నయ్య గారు, రోగం పేరు చెప్పి ఈయన 4 మెతుకులు మింగి లేవటం అలవాటు అయ్యింది. ఇంటికొచ్చిన బంధువులు ఇది చూసి తాము అర్ధాకలితో లేచిపోతున్నారు. వాళ్ల కోసమైనా ఈయన వైద్యం చేయించుకోవద్దా అన్నది. ఆ మాటలకు బంధువు నవ్వి, చూడమ్మా పార్వతి, నీ వెర్రి గాని, ఈ రోజుల్లో మొహమాట పడే బంధువులు ఎక్కడమ్మా, మరి నాకు తిన్నది అట్టే అరగదు. అయినా మా ఇంటికి వచ్చిన బంధువులు అడిగి మరి ఆ పిండి వంటలు ఈ పిండి వంటలు చేయించుకొని తినిపోతారు. మా ఆవిడ చెయ్యి తగిలిందంటే పచ్చగడ్డి కూడా కొత్తిమీరగా మారిపోతుంది అన్నాడు. ఆ రాత్రి రామనాథం ఇంటావిడను పదార్థాలన్నీ మరీ అడిగి భోజనం చేశాడు. పార్వతి కూడా వంట చాలా బాగున్నదని గుర్తించింది. అయితే ఎన్నడూ కడుపారా భోజనం చెయ్యని తన భర్త వారి ఇంట ఆవురావురుమంటూ తినటం ఆమెకు బాధ కలిగించింది. ఈ ఊళ్ళోకి రాగానే ఈయనకు ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చినట్టుంది. ఎన్నడూ ఇలా భోజనం చెయ్యలేదు అన్నది పార్వతి భర్త వంక గుర్రుగా చూస్తూ ఆయన బంధువుతో. అదంతా మా ఆవిడ వంట మహత్యం. ఆ మధ్య వచ్చిన గోపాలము ఇంతే, రోజూ ఏదో ఒక పిండి వంట చెయ్యమని వేధించేవాడు అన్నాడు రామనాథం బంధువు. ఏ గోపాలం అని అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. బంధువు చెప్పిన వివరాలను బట్టి తమ ఇంటికి వచ్చిన గోపాలమే ఇక్కడికి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళాడని, తిండి విషయంలో ఎలాంటి మొహమాటం చూపలేదని పార్వతికి అర్థమైంది.
బంధువు కొంచెంసేపు ఆగి పార్వతితో, అజీర్తి రోగానికి వైద్యమంటూ మీ ఆయన్ని ఈ ఊరు తీసుకొని వచ్చి పెద్ద పొరపాటు చేశావు. నా అనారోగ్యానికి ఎన్ని మంచి మందులు మింగినా ఇల్లాలి రుచికరమైన వంట కారణంగా నాకు పథ్యం సాగడం లేదు. ఇక్కడ ఉంటే మీ ఆయనకి నా కర్మే పడుతుంది అన్నాడు. ఇదంతా విన్నాక పార్వతికి చాలా అవమానం అనిపించింది. ఆ రాత్రి ఆమె భర్త దగ్గర, మీ చుట్టం తన పెళ్ళాం గురించి అంత గొప్పగా చెబుతూ ఉంటే మీరు నా గురించి ఒక్క మంచి మాట అనలేదేమండి అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. నన్నేమనమంటావు, అసలే నాకు మొహమాటం. ఆయన పొగిడినట్టు నేను వాళ్లను పొగడలేను అన్నాడు రామనాథం. నిజంగా మీరు మొహమాటమే అయితే అది భోజనం దగ్గర చూపించలేదేం? అన్నీ మళ్ళీ అడిగి వేయించుకున్నారు. ఇంటి దగ్గర అలా ఎప్పుడైనా చేశారా అన్నది బాధగా పార్వతి. అందుకు మొహమాటమే కారణం. ఆయనేమో భార్య వంటను మహా పొగిడేస్తున్నాడు. అలాంటప్పుడు విని ఊరుకోవటం మర్యాద అవుతుందా? అందుకే కూరలు అవి ఒకటొకటిగా 2 సార్లు అడిగి వేయించుకున్నాను అన్నాడు రామనాథం. అదేం కాదు, నన్ను వెర్రిబాగుల దాని కింద జమకట్టి మాట్లాడకండి. ఆ గోపాలం మీరు కూడా పనిగట్టుకొని ఈ ఇంట్లో నా పరువు తీసేందుకు ఇంత నాటకం ఆడారు. అతను ఈయన కూడా నాకేమీ కారు, మీ తరఫు బంధువులే కదా అంటూ పార్వతి చిన్నగా ఏడుపు ప్రారంభించింది. రామనాథం ఆమెను బ్రతిమిలాడుతూ, ఈ స్వల్పానికి ఏడవడం ఎందుకు, నువ్వు బాధపడతావని ఇన్నాళ్లుగా ఊరుకున్నాను. కానీ నేను నిజంగా మొహమాటస్తుణ్ణి ఇప్పుడే రుజువు చేయగలను అన్నాడు. పార్వతి టక్కున ఏడవటం మాని, ఆ రుజువు చేయటం ఏమిటో చెప్పండి అన్నది. రామనాథం 1-2 క్షణాలు తటపటాయించి, నిజానికి నాకు అజీర్తి రోగం లేదు, నీ వంట బాగుండదు, ఆ సంగతి చెబితే నువ్వు నొచ్చుకుంటావని ఇంట్లో పిట్టతిండితో సరిపెట్టుకొని నీకు తెలియకుండా పూటకూళ్ళ ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తున్నాను. నేను కట్టుకున్న భార్య దగ్గరే మొహమాట పడే వాణ్ణి అవడానికి ఇంతకంటే మరేం రుజువు కావాలి అన్నాడు. పార్వతి తెల్లబోయింది. మర్నాడే వాళ్ళు తమ గ్రామానికి తిరిగిపోయారు. 2 రోజుల తరువాత పార్వతి వంట చేయటంలో సిద్ధహస్తురాలని పేరు మోసిన ఒక ఆవిడ్ని వంట మనిషిగా కుదుర్చుకుంది. రామనాథం మరేనాడు తన అజీర్తి రోగాన్ని గురించిన ప్రస్తావన భార్య దగ్గర తేలేదు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.